హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏకాదశి సందర్భంగా మా ఇంట్లో జరిగే పిండి వంటలు అండ్ పూజ ఎలా ఉంటుందో మీరే చూసేయండి. ఫస్ట్ అయితే పానకానికి రెడీ చేసుకుంటున్నాను. ఏకాదశి రోజు పానకం అనేది దేవునికి ప్రీతికరం అంట. అందుకని చెప్పేసి నేను రెడీ చేస్తున్నాను. బెల్లం నలగొట్టి వేసేసుకున్నాను. 2 యాలకులు నలగొట్టుకొని 3 లేదా 4 మిరియాలు కూడా నలగొట్టుకొని పానకంలో వేసుకున్నాము. పానకంలోకి మిరియాలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. యాలకులు మిరియాలు కూడా నలగొట్టుకొని వేసుకుంటే పానకం అనేది మనకు రెడీ అయిపోయినట్టే. వాటర్ పోసేసి పక్కన పెడితే బెల్లం మొత్తం కరిగిపోయి మనకి పానకం అనేది రెడీ అయి ఉంటుంది. ఇంక ఇది రెడీ పక్కన పెట్టేసామంటే తర్వాత పాయసం పులిహోర కూడా రెడీ చేసుకోవచ్చు. వెంటనే రెడీ చేసుకోవచ్చు అండి. మనకి ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండదు. అందుకే వెంటనే అయిపోతుంది. ఒక్కొక్కటి చూపించుకుంటూ కాకుండా మామూలుగా ఇలాగ ఇంకో రొటీన్ లాగా చూపించామంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంక పానకం అనేది రెడీ చేసి పక్కన పెట్టేశాను కదా. ఇంకా సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ చేద్దాం. నేను నైట్ వేసుకున్నాను అనుకోకండి. డ్రెస్ శారీ కట్టుకుంటాను. ఫస్ట్ బ్లౌజ్ వేసుకున్నాను, తర్వాత నైట్ వేసుకున్నాను. ఈ మనం ప్రసాదాలన్నీ రెడీ చేసినాక నేను శారీ కట్టుకుంటాను. శారీ కట్టుకున్న పూజ చేసుకున్నాక మళ్ళీ అది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ పాయసం మొదలు పెట్టానండి. స్టవ్ ఆన్ చేసేసి ఒక తెప్పాలు వేసేసుకున్నాను. దాంట్లోనే 1 స్పూన్ నెయ్యి, 1 స్పూను నూనె వేసుకున్నాను. అవి హీట్ అయినాక దాంట్లో జీడిపప్పు వేసి వేయించుకున్నాను. ఆ జీడిపప్పు కొంచెం వేగినాక 1 గ్లాస్ వరకు సేమియా వేసి వేయించుకున్నాను. సేమియా వేసినాక దాంట్లోనే సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసాను. ఇంకా అవన్నీ చూసుకుంటూ సగ్గుబియ్యం అనేవి ఉడికినా లేదని చూసుకుంటూ చేసేయండి. పక్కన స్టవ్ మీద చింతపండు కొంచెం నానబెట్టుకున్నానండి. అది ఉడికించుకుంటున్నాను పులిహోరలోకి. మనం వెంటనే చేసుకోవచ్చు. ఈరోజు ఏకాదశి రోజు పిండి దీపం అనేది దేవునికి ప్రీతికరం అంట, చాలా ఇష్టం అంట. అందుకని చెప్పేసి పిండి దీపం చేద్దామని చెప్పి బియ్యం పిండితోటి నేను పిండి దీపం రెడీ చేస్తున్నాను. ఇలా ఇవి చూసుకుంటూ అవి దీపం కూడా రెడీ చేసామంటే మనకు పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది. స్వీటీ సాత్విక్ అనేది లేరు. వారు లేకపోయేకి పని అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. కానీ చాలా బోరింగ్గా ఉందండి. ఒంటరిగా ఒక్కదాన్నే ఉన్నాను కదా ఇంట్లో. చాలా బోరింగ్గా ఉంది. వాళ్ళు ఉంటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ అరుచుకుంటూ ఇంక ఇదే గందరగోళంగా ఉంటుంది. వద్దు అంటే వాళ్ళు చేస్తారు, ఇది చేయొద్దంటే చేస్తారు, కొట్టుకుంటారు, ఆడుకుంటారు, కంప్లైంట్లు ఇచ్చుకుంటూ ఇంక అదొక సందడి సరదాగా ఉంటుంది. వాళ్ళు లేకపోయేళ్ళకి కొంచెం వెళితే ప్లస్ అసలుకి ఇంట్లో సందడి అనేది ఏమీ లేదు. ఊరు వెళ్ళాలి, వాళ్ళని చూడాలి. మళ్ళీ వెళ్ళి చూసి అక్కడ అమ్మకాడే జాయిన్ చేస్తున్నాను స్కూల్లో. అందుకని చెప్పేసి అమ్మకాడే ఉంచేసాను. ఇక్కడ ఏంటంటే నేను ఏదైనా కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నామని చెప్పేసి అమ్మకాడి ఉంచాను. చూద్దాం దేవుడు ఎటువైపు వెళ్ళనిస్తాడో చూద్దాము తర్వాత అనేది. ఇంకా అంతలోకి చింతపండు కూడా ఉడికిపోయింది. పాయసం కూడా అయిపోయిందండి. పాయసం పక్కన పెట్టేసి పులిహోరలోకి మనం తాలింపు అనేది వేసేసుకున్నాము. తాలింపు వేసుకున్నామంటే పులిహోరలోకి మనకు పులిహోర అనేది వెంటనే రెడీ చేసేసుకోవచ్చు. వెంటనే అయిపోతుంది కూడా, సింపుల్గా అయిపోతుంది. నేను దేవుడి గుడి పూజ అనేది నీకు పూర్తిగా చూపెట్టట్లేదండి. ఇంకొక వీడియోలో చెప్తాను దేవుడి గుడి నేను ఇలా పూజ చేసుకున్నాను అనేది. ఇంకొక వీడియోలో మీకు చెప్తాను కంప్లీట్గా. పాయసం అనేది అయిపోయింది కదా. పులిహోరలోకి అన్నం అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆ పులిహోర కలిపేసామనికి మనకి ప్రసాదాలు అనేవి కంప్లీట్ అయిపోతాయి. పూజ అనేది మా అత్తయ్య గారు చనిపోయి 7 months అయిందండి. 7 months అయినది. పూజ చేసుకోవచ్చు అని కొంతమంది అంటున్నారు, చేసుకోకూడదు కొంతమంది అంటున్నారు. నాకైతే ఏమీ క్లారిటీ లేదు. చేసుకోవచ్చో చేయకూడదో అసలు ఏం అర్థం కావట్లేదు. అడిగితే కొంతమంది బ్రాహ్మణులు ఏమో చేసుకోవచ్చు అని చెప్తున్నారు, కొంతమంది ఏమో వద్దు చేసుకోకండి సంవత్సరం వరకు అంటున్నారు. పూజ చేసుకోవచ్చు కానీ కొబ్బరికాయ కొట్టకూడదు అంటున్నారు. గుడికి వెళ్ళొచ్చు కానీ కొబ్బరికాయ కొట్టుకోకూడదు అంటున్నారు. అసలుకి ఏమనేది ఏం అర్థం కావట్లేదు. ఇట్లా చేసుకున్నాక ఇవి తెలిస్తే కొంచెం ఫీల్ అయిన బాధగా అనిపిస్తుంది. అయ్యో చేసామే, ఎలాగ ఏదైనా ప్రాబ్లం అయిద్దా అని. చేసుకోకముందేమో చేసుకోవచ్చు అనే మాట మన కాడికి వస్తుంది, తర్వాత వద్దు అనే మాట వస్తుంది. అదే కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాము. కంప్లీట్ అయిపోయిందండి. పులిహోర కూడా కంప్లీట్ అయిపోయింది. పులిహోర కూడా కలిపేసాను. ఇలాగా కలిపేసినాక నాకు ప్రసాదాలు అనేవి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇంకా రెడీ అయ్యి వచ్చి పూజ చేసుకున్నానంటే ఇంకా పని అయిపోతుంది నాకు. ఆ రోజు
12:18 12:11కు మంచి రోజు ఏకాదశి, మంచి టైము. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేసి పూజ కూడా చేసుకున్నాను. చూడండి దేవుడి పూజ విధానం అనేది మీకు తర్వాత చెప్తాను. నేను ఇంకా రెడీ అయ్యాను, శారీ కట్టుకున్నాను. శారీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అదే కాక ఆ రోజు మా పెళ్లి రోజు కూడా 2 ఒకేసారి వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.